అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. ఆపద ముక్కులవాడు కొలువై ఉన్న తిరుమలలోని శ్రీవారి ఆలయంలో అతి పెద్ద బావి ఉంది. స్వామివారికి అలంకరించిన తులసి, పుష్పం, పూలమాలలు ఈ క్షేత్రంలో ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం లేదు. అందువల్ల ఆ పవిత్ర నిర్మాల్యాన్ని ఎవరూ ఉపయోగించకుండా ఆలయంలోని బావిలో వేస్తారు. ఈ బావిని పూల బావి అంటారు. పూల బావికి మరో పేరుంది. అదే భూతీర్థం. పూర్వం తిరుమల క్షేత్రంలో భూదేవి చేత ఏర్పడబడిన ఈ తీర్థం కాలాంతరంలో నిక్షిప్తమైపోయింది. అనంతరం శ్రీనివాసుని ఆనతిపై రంగదాస అనే భక్తులు ఒక బావిని తవ్వగా భూతీర్థం మళ్ళీ వెలుగులోకి వచ్చింది. రంగదాస ఆ బావిలోని నీళ్ళని వాడుతూ శ్రీ వెంకటేశ్వరునికి పూజకై సంపెంగ చేమంతుల మొక్కలతో ఒక తోటని పెంచాడు. మళ్ళీ ఆ రంగదాసుడి తొండమాను చక్రవర్తిగా జన్మించగా శ్రీ వెంకటేశ్వర స్వామి గత జన్మలో అతను నిర్మించిన ఈ శిథిలమైన బావిని మళ్ళీ పునరుద్ధరించమని ఆదేశించగా తొండమానుడు దానిని రాతితో కట్టి పునరుద్ధరించి శ్రీ స్వామివారికి ప్రతిపాత్రుడై ఉంటే అవసరమైనప్పుడు ఆ బావిలోని ఒక రహస్య బిలం ద్వారా తిరుమలకు వచ్చి శ్రీనివాసుని దర్శించుకొని వెళుతూ ఉండేవారని పురాణాలు చెబుతున్నాయి. ఒకప్పుడు యుద్ధంలో శత్రువులతో తరమపడిన తొండమానుడు రహస్య బిలం ద్వారా పరుగున వచ్చి శ్రీనివాసుని చేరాడంట. ఏకాంత సేవ సమయంలో శ్రీనివాసుతో ఉన్న వేళలో అభ్యంతర మందిరంలోకి ప్రవేశించిన తొండమానును చూసి సిగ్గుతో శ్రీదేవి స్వామివారి వక్షస్థలంలోనూ భూదేవి తొండమానుడు కట్టించిన ఈ బావిలోనూ దాక్కున్నారట. వరాహ పురాణాంతర్గత వెంకటాచల మహత్యం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత భగవద్ రామానుజుల వారు తిరుమలకు వేంచేసి ఉన్నప్పుడు ఈ భూతీర్థం అనేది బావిని చూసి అందులో భూదేవి శ్రీదేవి దాగికొనుట అనేది పురాణ ప్రవచనాన్ని బట్టి ఆ బావిలోని భూదేవిని ప్రతిష్ఠించి తీర్థాధిపతిగా శ్రీనివాసునికి అర్చన నివేదనాదులు జరుగుతున్నట్లు ఏర్పాటు చేశారని అంటారు. అంతేకాకుండా ప్రతిరోజు శ్రీ స్వామివారికి తొలగింపబడే నిర్మాల్యాన్ని భూదేవి కోసమే ఈ బావిలో వేసేటట్లుగా నిర్ణయించారని శ్రీ వెంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథం తెలుపుతున్నది. అప్పటి నుంచి నిత్యము పుష్పంకార ప్రియుడైన శ్రీనివాసునికి అలంకరించి తొలగించిన తులసి, పూలమాలలు ఈ బావిలో సమర్పించడం జరుగుతోంది. కానీ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే, అది తిరుచానూరులో జరిగే కార్తీక బ్రహ్మోత్సవ సమయంలో మాత్రమే తిరుచానూరు పంచమ తీర్థ రోజున తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అలంకరించిన పూలమాలలో పసుపు కుంకుమలు, పరిమళ ద్రవ్యాలు, చీర రవికలు, లడ్డూలు, వడలు తదితర ప్రసాదాలు, ఛత్ర చామార, బాజా భజంత్రీలు వగైరా సకల రాజోపచారాలతో వృష గజ తురగ భక్త బృందాలతో తిరుమల నుంచి కాలినడకన తిరుచానూరుకు వెళ్ళి శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా సమర్పిస్తారు. అదే రోజు అమ్మవారికి వాటిని అలంకరించిన తరువాత చక్రస్నానం జరుగుతుంది. ఇలా నేటికి జరుగుతూ ఉన్న సనాతన సాంప్రదాయం ఇది. ఈ ఒక్కరోజు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో శ్రీవారి నిర్మాల్యాన్ని ఈ బావిలోనే సమర్పించడం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగే సేవల్లోనూ విశేషంగా పుష్ప అలంకరణ జరుగుతున్నందువల్ల విపరీతంగా పేరుకుపోతున్న ఈ నిర్మాల్యాన్ని తిరుమల పర్వత సానువుల్లో ఎవరూ తొక్కని చోట జారవిడవడం జరుగుతోంది. ఈ పూలబావి పూర్వమెట్లో ఉన్న దిగుడు బావిగా ఉండేది. ఆ తర్వాత కాలంలో చుట్టూ రాతి గోడతో ఈ బావి గుండ్రమైన చేదురు బావి వల్ల పునర్మించడం జరిగింది. ఇటీవల ఈ బావిపై ఇనుప కడ్డీలు తడకను కప్పి వాటిపై పూల కుండీలను ఏర్పాటు చేశారు. శ్రీదేవి భూదేవి పరమ భక్తాగ్రేసరుడైన తొండమాన చక్రవర్తిని, భగవద్రామానుజుల వారిని, తిరుచానూరు పద్మావతి అమ్మవారిని స్మరింపచేస్తూ శ్రీవారి పవిత్ర నిర్మాల్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. ఈ పూలబావి ఎంతో గొప్పది కదండి. ఈ వీడియో నచ్చితే గోవింద అని కామెంట్ చేయండి, లైక్ చేయండి.